పోలీసుల చొరవతో స్వదేశానికి తిరిగి వస్తున్న హ్యూమన్ ట్రాఫికింగ్ బాధితులు ప్రత్యేక విమానంలో విశాఖ ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. కంబోడియా బాధితులు మొదటి దశలో వివిధ విమానాల ద్వారా రానున్న 60 మందిని బాధితులు 6 గంటల 30 నిమిషంలకు విశాఖ చేరుకోనున్న ఎయిర్ ఇండియా విమానం. మొదటి విమానంలో 7 మంది సభ్యులు వచ్చారు. రాత్రి 9 గంటలకు మరో విమానంలో మరికొంతమంది వచ్చే అవకాశం ఉంది. హ్యూమన్ ట్రాఫికింగ్ లో చిక్కుకున్న వారిని రక్షించే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు. బాధితుల రాక కోసం ఎదురు చూస్తున్న కుటుంబ సభ్యులు. ఈ రోజు 10 మంది యువకులు ఎవరైతే మన ఆంధ్రప్రదేశ్ నుంచి అక్కడ కంబోడియాలో ఇరుక్కున్నారో వాళ్ళందరూ కూడా క్షేమంగా ఈ రోజు వైజాగ్ వచ్చి చేరుకున్నారు. ఇంకా నెక్స్ట్ ఫ్లైట్ లో ఇంకా 18 మంది ఇంకా రావాల్సి ఉంది. వాళ్ళు 9 o'clock ఫ్లైట్ కి ఇక్కడ వచ్చి చేరుకుంటారు. వాళ్ళు కూడా కన్ఫర్మ్ అయింది. వాళ్ళందరూ కూడా క్షేమంగా అదే వాళ్ళని ఏ విధంగా టార్చర్ చేశారు, తర్వాత ఫుడ్ అంతా ఇవ్వకుండా ఏ విధంగా బాధపెట్టారు, తర్వాత ఇండియా మీద ఈ విధంగా సైబర్ క్రైమ్స్ అన్ని కూడా చేపించారు. ఆ విషయాలన్నీ కూడా ఏ విధంగా ట్రైనింగ్ ఇచ్చి వీళ్ళందరినీ కూడా ఆ ఫ్లోర్ లో తీసుకొచ్చి పెట్టి ఏ విధంగా వాళ్ళందరినీ ఇండియా మీద సైబర్ క్రైమ్స్ చేయాలని చెప్పేసి నేర్పించిన విషయాలన్నీ కూడా చెప్పడం జరిగింది. పాస్పోర్ట్ అన్ని తీసేసుకున్నారు, గన్ పాయింట్ మీద బెదిరించారు. ఆ విషయాలన్నీ కూడా వీళ్ళు మాకు ఇప్పుడు చెప్పడం జరిగింది. వీళ్ళందరితో మాట్లాడుకుని